విజయము తరువాత ఇంకొక ప్రాముఖ్యమైన యుద్ధం ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవులైన వారు మర్చిపోకున్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఇది. మన జీవితాల్లో యుద్ధం చేస్తాం, దేవుని యొక్క మహాకృప వలన మనం జయం పొందుతాం. వెంటనే మరి ఒక రకమైన బ్యాటిల్ వస్తుంది మన జీవితంలో, దన్నమంటే ఓడిపోతాం. విజయం తరువాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని జయించారు. చాలా అద్భుతమైనటువంటి విజయం అది. చాలా కనాను దేశంలో ఫస్ట్ విక్టరీ. ఒక విధంగా అంత పెద్ద పట్టణాన్ని జయించారంటే ఇంకా దేన్నన్నా జయించగలరు. కానీ వెంటనే హాయి పట్టణం మీద ఓడిపోయారు వాళ్ళు. కర్మేల్ పర్వతం మీద ఇదండి 450 మంది ప్రవక్తలను చూసి పకపక నవ్వి ఎగతాళి చేసినటువంటి ఏలియా చిన్ని ప్రార్థన, 1 నిమిషం కూడా లేని ప్రార్థన చేసేసరికి ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ నీటితో నిండిపోయినటువంటి కందకం, రాళ్ళు, బలి అన్నీ కూడా బూడిదయ్యేటట్లు చేసేంత చాలా బలమైన విద్యుత్ శక్తి చేత అక్కడ అదంతా కూడా కూలిపోయిందన్నమాట. ఈ మెరుపుల శక్తి చేత అంత గొప్ప విజయాన్ని జనమందరూ యెహోవాయే దేవుడు అని చాలా ఒళ్ళు గొగురు పొడిపించేటువంటి చాలా అద్భుతమైన విజయాన్ని ప్రజలందరూ కల్లారా చూశారు. కానీ వెంటనే నిమిషాల వ్యవధిలో, వచనాల వ్యవధిలో ఏలియా యెజెబెల్ దగ్గర నుంచి పారిపోతున్నాడు అరణ్యంలోకి. చాలు, ఈ మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నేను చచ్చిపోతాను, నా ప్రాణాన్ని తీసేసుకొని ప్రభువుని అడుగుతున్నాడు ఏలియా. సో కాబట్టి గొప్ప గొప్ప విజయాలు ప్రభువును మనం పొందుకోవడం ముఖ్యమే, కానీ ఆ వెనువెంటనే కలిగేటువంటి బ్యాటిల్స్, అంతర్మదనమాట, మన హృదయం లోపల జరిగేటువంటి యుద్ధాలు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే పెద్దలైన వారు చెప్పారు, యుద్ధానికి ముందులాగే యుద్ధం తర్వాత కూడా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి.